ఇది వైకాపా గడప మనకు ఎటుగో ఓటేయరని తప్పుకుంటాం కాదు. మొదటిసారి తలుపు తెరవరు, రెండోసారి కేకలేస్తారు, మూడోసారి ఏదోట్లే ఫోన్లే అబ్బాయి ఇందో అంటారు. వాళ్ళ కూడా బాధ ఆవేదన ఉంది. వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా వాళ్ళ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి. సో వైకాపా గడపలు కూడా దొక్కాలా. మనం సూపర్ 6 కార్యక్రమం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంకో పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలో కొంతమంది నాయకులు చేరతారు. కానీ మీ అందరూ ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. రెండోది, ఏ నాయకులైతే మన పైన కేసులు పెట్టి ఏ నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీలోకి నేను తీసుకోను. సో మీకు ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత కష్టపడ్డారు, ఎవరు ఎంత తిరిగారో నాకు తెలుసు కనుక మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, మనందరం కష్టపడాలి. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మనం చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే రాబోయే 100 రోజుల్లో నిజమైన యుద్ధం ఉంది. ఈ ప్రభుత్వం చేతులు అందరూ బాధితులే. పాపం పోలీస్ సోదరులకు రావాల్సిన టీఏడీఏ కూడా కట్ చేసింది ప్రభుత్వం. ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టిందో ఈ ప్రభుత్వం మనందరం చూస్తున్నాం. ఆశా వర్కర్స్ రోడ్ ఎక్కారు, పారిశుద్ధ్య కార్మికులు రోడ్ ఎక్కారు. ఇంకా రేపో మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడ్డెక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. సో ఎవరిని కదిలిచ్చినా నాకు అర్థమైంది ఒకటే, ఈ ప్రభుత్వం చేసింది 0. అందుకే ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మళ్ళీ భారీ మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో మన పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మీరందరూ అనుకోవచ్చు భారీ మెజారిటీ ఎందుకు అంటున్నాడని. మీరు భారీ మెజారిటీతో నన్ను ఆశీర్వదించి దీవిస్తే నేను బాబు గారితో పోరాడి అంత ఎక్కువ పనులు మంగళగిరికి చేశాక నాకు అవకాశం ఉంది. నేను చెప్పచ్చు, గురుగారు చూడండి ఇంత మెజారిటీతో నన్ను ఆశీర్వదించారు, దీవించారు, మీరు నాకు ఈ పనులు చేయాల్సిందే అని నేను దెబ్బలాడొచ్చు.